సబ్కా సాత్ సబ్కా వికాస్ బీజేపీ నినాదం తెలంగాణలో ఎక్కడా లేదన్నారు ఎమ్మెల్సీ కవిత. నిజామాబాద్లో కవిత మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీజేపీపై విమర్శలు గుప్పించారు కవిత. రాజకీయ లబ్ధి కోసమే బీసీ నినాదం ఎత్తుకున్నారన్నారు. రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న బీసీ నేతను మార్చేసి ఓసీని పదవి కట్టబెట్టినటువంటి ఘనత బీజేపీకి దక్కిందన్నారు. తెలంగాణకు బీజేపీ మనస్ఫూర్తిగా ఏనాడు సహకారం అందించలేదన్నారు. అనంతరం నిజామాబాద్ అర్బన్లో షబ్బీర్ అలీకి ఓటమి తప్పదన్నారు కవిత. ఇస్తామని చెప్పి అనేక రకాల మోసాలను విభజన హామీలను చేయకుండా ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ మళ్ళీ కొత్త నినాదం ఎత్తుకొని మేము బీసీలను ముఖ్యమంత్రిని చేస్తాం, బీసీలకు ఇది చేసినాం అది చేసినాం అని చెప్తా ఉంటే నిజంగా నవ్వాల్సినటువంటి పరిస్థితి. బీసీగా ఉన్నటువంటి వారి యొక్క రాష్ట్ర అధ్యక్షుడిని మార్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మార్చి ఓసీకి ఇచ్చి ఇప్పుడు కొత్తగా సీఎంని మాత్రం బీసీ చేస్తామని చెప్తున్నారు. గమ్మత్ ఏంటంటే, చాలా హాస్యాస్పదమైనటువంటి అంశం ఏంటంటే, పోయినసారి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి 105 చోట్ల డిపాజిట్ పోయింది. వాళ్ళు ఈ రాష్ట్రంలో గెలిచేది లేదు, అధికారంలోకి వచ్చేది లేదు, సీఎం అయ్యేది లేదు. కాబట్టే ఉట్టిగానే మీదికి గాలి మాటలకు బీసీ నినాదం ఎత్తుకుంటా ఉన్నారన్న విషయం తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర చేస్తే అక్కడ కూడా ఎక్కడ మన తెలంగాణ ప్రస్తావన కానీ, ఈవెన్ తెలంగాణలో చేసిన భారత్ జోడో యాత్రలో కూడా ఇక్కడ కూడా తెలంగాణ హక్కుల కోసం మాట్లాడినటువంటి ఆస్కారం లేదు. అంటే భారతీయ జనతా పార్టీ సబ్కా సాత్ సబ్కా వికాస్లో తెలంగాణ ప్రస్తావన ఉండదు. ఇవాళ అనేకమైనటువంటి విషయాలు చెప్తా ఉన్నారు. బీసీలకు మీరు 1000 కోట్లు బడ్జెట్ ఇస్తామన్నారు, ఇవ్వలేదు అని చెప్పి గౌరవ ప్రధానమంత్రి గారు మాట్లాడడం జరిగింది. దారుణం ఏంటంటే, ఈ సంవత్సరం మనం పెట్టుకున్న బడ్జెట్ దాదాపుగా 6200 కోట్ల పైచిలకు బీసీల కోసం బడ్జెట్ పెట్టుకున్నాం. కేవలం మన బీసీ ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మికి ఈ పోయిన సంవత్సరంన్నరలో మనం ఇచ్చినటువంటి డబ్బులు